అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణుప్రియ ముచ్చట్లు. సో ఇవాళ మేము ఏడుకోతున్నామంటే 3 days పోతున్నాం. ఏడుకోవాలి, తిరుపతికి పోతున్నాం. ఇది తిరుపతికి పోయే ముందు అనమాట. సో నేను రెడీ అయిపోయినా, ఈయన కూడా రెడీ అయిపోయిండు. మా బ్యాగ్స్ కూడా రెడీ ఉన్నాయి, చూపెడతానండి. ఇదిగోండి మా బ్యాగ్స్ కూడా అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఇంకొక చిన్న విషయం, ఎక్కడికి పోయినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళడం కంపల్సరీ. ఇది మా మమ్మీ నేర్పించింది. సో మేము ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, చిన్నగా ఇంటి పక్కన గుడికి వెళ్ళినా సరే ముందు మన దేవుళ్ళకి, ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసుకొని వెళ్తామన్నమాట. స్టార్ట్ అవుతున్నా. ఎందుకో వెదర్ కూడా కొంచెం అనుకూలంగా లేను, వానవాడు ఎలా ఉంది. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, పోతాం క్యాబ్లోనే. అదే ఆటో వాడు వచ్చినట్టుండు. ఎక్కడన్నా యారే కాచూడ జుట్టు సెట్ చేసుకుంటున్నా, చుట్టూ గుండె అవుతుంది. ఎంత తొందరగా తీసుకొచ్చినా ఎందుకు? 1 hour ముందా? అందుకే నువ్వు గుండె అవుతావు. వాన పడుతుంది. అవును, ఆయిల్ ఉంటుంది ఆ సైడ్. నేను కూడా పైన వస్తున్నాం. సో అలా మేము పైన సెటిల్ అయిపోయి పడుకుని పోయిన మార్నింగ్ లేచేసరికి తిరుపతికి రీచ్ అయిపోయాము. సో మేము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అల్పిరి దగ్గరికి వెళ్ళాము. అక్కడ SSD టోకెన్స్ దొరుకుతాయని అంటే టైమింగ్ మారడం వల్ల మళ్ళీ దొరకలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ బస్ పిక్ చేసుకొని డైరెక్ట్ పైనకి వెళ్ళిపోయినాం. ఆ టైంలో మాకు తిరుపతి గురించి ఆటో డ్రైవర్ చెప్తా ఉండనమాట. అట్లా మేము బస్ ఎక్కేసి తిరుపతి కొండపైకి వెళ్ళిపోయినాం. ఈ విజువల్స్ అన్నీ కొండెక్కుతుంటే, ఆ 7 కొండలు ఎక్కుతూ ఉంటే విజువల్స్ ఉంటాయి. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మనం పైకి వెళ్తా ఉంటే కింద ఎంత వేడి ఉంటుందో పైన ఎంత చల్లగా అనిపిస్తుంది, చలి తాకుతూ ఉంటుంది బాడీకి. అవన్నీ కింద ఉన్నవన్నీ ఇల్లులు, ఆ సిటీ అదంతా చిన్న చిన్నగా అనిపిస్తుంది. ఆ ఘాట్ రోడ్స్, చిన్న చిన్న కట్స్, ఆ మెలకలు అవన్నీ ఎక్కుతుంటే భలే అనిపిస్తుంది. అదంతా నచ్చి ఎక్కినాం అనమాట. మేము బస్లో వెళ్తా ఉండి నేను కావాలని విండో సీట్ తీసుకున్నా విజువల్స్ అన్ని చూడడానికి. అట్లా యాక్చువల్లీ నాకు కొండలు ఎంత బాగుంటాయి. ఆ 7 కొండలు ఒక్కొక్క కొండ ఎక్కుతా ఉంటాం మనము. నీట్గా కనిపిస్తాయి అనమాట. కింద అవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, కింద రోడ్లు అవంతా, ఆ ఘాట్ రోడ్లు అవన్నీ ఎక్కడం భలే అనిపించింది. చలి తాకుతా ఉంది. పైకి వెళ్తా ఉంటే మనం మేఘాలకు తాకుతామేమో అన్నట్టుగా అనిపించింది. అంత బాగుంది. మిట్ట మధ్యాహ్నం 12కి తినడానికి వచ్చినాము. సో ఇక పైనకి వెళ్ళిపోయిన తర్వాత గుండు వేయించుకున్నాం. ఫస్ట్ గుండు వేయించుకున్నాక వరాహస్వామిని దర్శనం చేసుకొని అట్లా చిన్న చిన్న టైం దొరికింది, షాపింగ్ చేసేసినాం. అవి కొన్ని అలాంటివే తీసుకెళ్తాయి. సో వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినాము. మాకు టికెట్స్ దొరకకపోవడం వల్ల ఫ్రీ లైన్లో వెళ్ళినాము. 8 hours టైం పట్టింది. అసలు ఎంత బాగుంటే అంత బాగా వెంకటేశ్వర స్వామిని ఒక 2 minutes చూసినాం మేము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ నైట్ 2 అయింది. సో రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నట్టే 7 o'clock అట్లా లేచి అక్కడ అఖండ దీపం ఉంటుంది కదా, అక్కడ దీపం ముట్టించుకొని కొబ్బరికాయ కొట్టినాము.
అట్లా ఎవ్రీ టైం. ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం పోయినప్పుడు ఇక్కడ దీపం ముట్టించిన, ఈసారి కూడా మళ్ళీ ఇక్కడ దీపం ముట్టించిన. నేను దీపం ముట్టించిన, మా ఆయననేమో కొబ్బరికాయ కొట్టిండు అక్కడ. ఇది అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళినాము. సో అఖండ దీపం ముట్టించిన తర్వాత లడ్డుల దగ్గరికి వెళ్ళాం. చాలా లైన్ ఉంటుందేమో అని భయపడ్డాం, బట్ పోయేసరికి ఏ లైన్ లేదు. ఫస్ట్ ఈయన వెనుకనే ఇద్దరు ఉన్నారు. అన్ని కౌంటర్లు ఫ్రీగా ఉన్నాయి అసలు. సో టకటక్ వెళ్ళిపోయినాము, లడ్డూలు తెచ్చేసుకున్నాము. ఆ లడ్డు అక్కడ ఇచ్చే ప్రసాదం ఇచ్చే దగ్గర భలే స్మెల్ అసలు భలే మంచిగా అనిపిస్తుంది. చూసిరా ఎంత హ్యాపీగా లడ్డూలు వేస్తుండే, లడ్డూలు అంటుండే. లడ్డూలు పలగకుండా ట్రిక్, ఒక బాక్స్ తెచ్చుకున్నామా అంటే అలా లడ్డూలు పెట్టుకుంటే ఇంటికి పోయేదాకా పగలవన్నది, లేకపోతే పగులుతాయి. మీకు కూడా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. సో అట్లా మళ్ళీ వచ్చి లడ్డూలు ప్యాక్ చేసుకొని యాక్చువల్గా మేము జపాలి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈరోజు ఏమైందంటే హనుమాన్ జయంతి. సో అక్కడ జపాలిలో రష్ ఎక్కువ ఉంటుందని అలో చేయలేదు వచ్చిన వాళ్ళకి. సో జపాలి వెళ్ళలేదు. ఇక టైం ఉంది కదా అని కొండ దగ్గర అక్కడే కూర్చున్నాం. మేము వెళ్ళే టైంకి అక్కడ ఇట్లా మంచిగా గజరాజులు వెళ్తున్నారు. సో అది చూసినాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫొటోస్ దిగినాం. అక్కడ టీటీడీ ఇది ఉంటుంది కదా, మనకి ఎప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి టీటీడీ దాంట్లో. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, అట్లా అన్నీ చూసుకున్నాము. కానీ ఒక విషయం చెప్పాలి, వెంకటేశ్వర స్వామిని మేము 2 minutes దర్శనం చేసుకున్నాం గర్భగుడిలో. ఎగ్జాక్ట్గా 12:40 నుంచి దర్శనం చేసుకున్నాం. మొత్తం పైనుంచి కింది వరకు భలే చూసాము. అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మా తిరుపతి వ్లాగ్. ఇది నైట్ వ్యూ, పైన లైట్లన్నీ ఎట్లా చూసిరా కిందికి వచ్చేటప్పుడు అనమాట. మాది అయిపోయింది, కిందికి వచ్చేసినాము. కిందికి వస్తా ఉంటే లైట్స్ అవన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు.